వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఎల్పిజి బుకింగ్ మార్చి నెల రోజువారీగాను డెలివరీ డేటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒకసారి ఆ డేటాను చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక నిన్న నేను వీడియో అయితే చేశాను. రోజుకు సరాసరి గ్యాస్ సిలిండర్ల డెలివరీ డిమాండ్ సుమారు 55 లక్షలు ఉందని. దానికి సంబంధించిన ప్రభుత్వ డేటాను కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తున్నా. ఈ డేటాను మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తున్నారు, ఫొటోస్ చూడండి. ఈ డేటా పరిశీలిస్తే మార్చి 1వ తేదీ నుంచి మొదటి 3 రోజులు బహుశా జీతాలు అవి రావడం చేత బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, 71 లక్షలు. 4వ తేదీ నుంచి 45 లక్షలకు పడి మళ్ళీ 2 రోజులకు 60 లక్షలకు అయ్యాయి. 8వ తేదీన 50 లక్షలకు పడిపోయింది. రోజువారీ సరాసరి మాత్రం సుమారు 55 లక్షలు మాత్రమే ఉంది. అంటే 8వ తేదీన కూడా 50 లక్షల సిలిండర్లు డెలివరీ ఇచ్చారు. కానీ అదే 8, 9 తేదీలలోనే ఎల్పిజి కొరత అంటూ కొందరు రూమర్స్ పని కట్టుకొని ప్రచారం ప్రారంభించారు. దాంతో 9వ తేదీ నుండి వరుసగా డిమాండ్ భారీగా పెరగడం మొదలైంది. 9వ తేదీన 60 లక్షలు, 10వ తేదీన 69 లక్షలు, 11వ తేదీన 69 లక్షలు, 12వ తేదీన 75 లక్షలు, 13వ తేదీన ఏకంగా 88 లక్షలకు చేరింది. ఇది అవసరం పడి కనుక్కోవడం కాదు, కొరత వస్తుంది అనే రూమర్స్ కి భయపడి అవసరం ఉన్న దానికంటే నిల్వ చేస్తున్నారన్నమాట. అంటే కొందరికి డబుల్ సిలిండర్లు, ట్రిపుల్ సిలిండర్లు ఉంటాయి కదా. సిలిండర్ ఒకటి పొయ్యికి పెట్టి ఉన్న వాళ్ళే పెట్టినా కూడా అది 20 రోజులు 30 రోజులు వస్తుందని తెలిసినా కూడా అమ్మో 30 రోజుల దాకా డెలివరీ రాదంటున్నారు ఎట్లా అని వెంటనే అక్కడ సిలిండర్ అవసరం కాదు, దొరకవు అనే భయంతో పెట్టి ఆ రకంగా నిల్వలు చేసుకోవడం కోసం డిమాండ్ పెరిగిపోయింది. అసలు సాధారణంగా రోజుకు 55 నుంచి 60 లక్షల సిలిండర్లు డెలివరీ ఉంటాయి. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్, గ్యాస్ ట్యాంకర్స్ రవాణా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. 55 నుంచి 60 లక్షల డెలివరీలకు ఆటంకం రాకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ ఒకేసారి 60 లక్షలకు బదులు 75 నుంచి 90 లక్షల సిలిండర్లు ఒక రోజులో డెలివరీ ఇచ్చారంటే ఫ్యాక్టరీల నుంచి గ్యాస్ ఏజెన్సీలకు ఆ సిలిండర్లు తీసుకువెళ్ళడానికి ఎన్ని లారీలు ఎక్కువ అవసరం పడతాయో ఒక్కసారి ఊహించండి. సరాసరి ఒక్కో లారీలో 300 సిలిండర్లు పడతాయి అని అనుకుంటే మనం జస్ట్ 10,000 లారీలు ఎక్స్ట్రా అవసరం పడతాయి. ఇది ఒక్కటే సమస్య కాదు. బాట్లింగ్ ప్లాంట్స్ లో మళ్ళీ ఈ ఖాళీ సిలిండర్లలో గ్యాస్ నింపాలి కదా. మరి ఒకే రోజు 50% ఎక్స్ట్రా లోడ్ ఆ గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్స్ తట్టుకోగలవా? ఈ రూమర్స్ వల్ల లేని సమస్యను సృష్టించడం జరిగిందని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి ముందు చూపు లేదు అని విమర్శించే విశ్లేషకులు ఏ ముందు చూపుతో రూమర్స్ ప్రచారం చేసి ప్రజల్లో అనవసర భయం సృష్టిస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పండి. సేమ్ టు సేమ్ కోవిడ్ టైంలో కూడా ఇలాగే రూమర్స్ విపరీతంగా వ్యాప్తి చేసి 300 నుంచి 500 ఖరీదు చేసే పల్స్ మీటర్ 3,000 నుంచి 5,000కు బ్లాక్ లో అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. ఆక్సిజన్, కొన్ని రకాల ఇంజెక్షన్స్, మాత్రలకు కూడా ఇలాగే రూమర్స్ పుట్టించి అవసరం లేని వాళ్ళ చేత భయంతో స్టాక్ కొనిపించగా నిజంగా అవసరం ఉన్న వాళ్లకు ఆ మందులు, ఇంజెక్షన్లు అందకుండా చేశారు. కుటుంబంలో కానీ దేశంలో కానీ మన చేతిలో లేని దానివల్ల సంక్షోభం వస్తే కుటుంబ సభ్యులకు లేదా సామాన్య ప్రజలకు రూమర్స్ నమ్మకండి అని ధైర్యం చెప్పవలసిన చదువుకున్న వారు మరియు విజ్ఞులు కూడా తెలుసో తెలియకో ఈ రూమర్స్ వ్యాపింప చేయడంలో తమ వంతు కూడా కృషి చేయడం బాధపడవలసిన అంశం. అంతేకాదు విచారించాల్సిన విషయం. అటువంటి వారి నుండి బాధ్యతారహిత ప్రవర్తన నిజంగా దురదృష్టకరం. ఇలాంటివన్నీ వదిలేసి ప్రభుత్వానికి ముందస్తు చూపు లేదు, తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు చేస్తున్నారు. అసలు ముందు మనం బాధ్యతగా బతకడానికి అలవాటు పడితే సమాజంలో సగం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మనం బాధ్యతగా బ్రతుకుదాం. సమాజంలో సగం సమస్యలను మనమే తీర్చేద్దాం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.